5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే జగన్ చెప్పా, నేను తగ్గేదే లేదు. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనేబా. ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనే. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ బుక్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. పాపం ఈ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చెప్తున్నా జగన్ కి, రా రా బ్రదర్, రాయదుర్గంలోనే నేనున్నా. నీలాగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. నేను ఏనాడైనా తప్పు చేస్తుంటే బయట పెట్టు, నన్ను అరెస్ట్ చేయి. అంతేగాని దొడ్డిదారిన నాన్ బెయిలబుల్ వారెంట్ నీకెందుకబ్బా? 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఎలా బంధించారో చూసాం. రాజమండ్రి జైలు నుంచి బయటకు అడుగు పెట్టినప్పుడు ఒక పులి, ఒక సింహం లాగా మన బాబు గారు వచ్చారు. ఆనాడే చెప్పా జగన్ బాంబులకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసులకి మేం భయపడతామా అని. కార్యకర్తలు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన కూడా 22 కేసులు పెట్టారండి. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. కానీ ఆనాడే జగన్ చెప్పా, నేను తగ్గేదే లేదు. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, బాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనేబా. ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్ లోనే. మన ప్రభుత్వం ఏర్పడిన సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నాది అని సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ బుక్ పైన సుప్రీంకోర్టుకి వెళ్ళారండి. పాపం ఈ బుక్ సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు. లోకేష్ ని అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలంట. చెప్తున్నా జగన్ కి, రా రా బ్రదర్, రాయదుర్గంలోనే నేనున్నా. నీలా వైద్యం చేయడం అంటే ఆమెకి ఎక్కడ సరైన వైద్యం అందుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఏజిఎం దీపక్ అనే వ్యక్తి అదే కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. అదే కిమ్స్ హాస్పిటల్లో ఈమె సూసైడ్ చేసుకుంది. ఇంకా ఆమెకి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇన్ని రోజులైనా 12 రోజులైంది. 23వ తేదీ ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు ఆవిడ చనిపోవడం జరిగింది. ఇన్ని రోజులైనా ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, అలాగే హోమ్ మినిస్టర్ గారు కానీ, ఒక మహిళ అయి ఉండి కూడా హోమ్ మినిస్టర్ గారు కానీ కనీసం ఈ విషయం మీద స్పందించారా? మెరుగైన వైద్యం అందుతుందా లేదా కనీసం కనుక్కున్నారా? ఎటువంటి స్పందన లేదు. అడుగడుగున నిర్లక్ష్యం. ఎంతగా వీళ్ళకి మహిళల పట్ల చులకన భావం ఉంది అనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలకి ఈ రాష్ట్రంలో కనుక ఎవరైనా అన్యాయం చేస్తే అదే వాళ్ళకి ఆఖరి రోజు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ ఫార్మసీ విద్యార్థి విషయంలో ఏం చేశారు ముఖ్యమంత్రి గారు? మీరు పక్కనే పోలవరం సందర్శించడానికి వెళ్ళారు ఈ 12 రోజుల్లో. మరి ఈ అమ్మాయిని చూడడానికి వెళ్ళడం కానీ, కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ ఎందుకు మీరు చేయలేదు? అలాగే డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే తాట తీస్తానని చెప్పారు. మరి పక్క జిల్లాయే కదా మీది, మీ నియోజకవర్గం. మరి రాజమండ్రిలో ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే ఆమె లెటర్లో ఎంత దారుణంగా అతను వేధించాడు అనేది అంత చక్కగా ఆమె రాసిపెట్టి చనిపోతే
మరి మీరు ఎక్కడ ఆ దీపక్ తాట తీశారు? కనీసం ఆ కుటుంబానికి పరామర్శ చేయడానికైనా వెళ్ళారా మీరు? అంటే మాటలకైనా చేతలకి మీ మాటలు పనిచేయవా? అలాగే హోమ్ మినిస్టర్ గారు, ఆవిడైతే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చనే స్టేట్మెంట్స్ ఇచ్చారు. అలాంటి వ్యక్తి పక్క జిల్లాయే కదా. మరి ఈమె ఈ సూసైడ్ చేసుకొని 12 రోజులైంది, హాస్పిటల్లో వైద్యం అందుతుంది. కనీసం దీని మీద వెళ్ళి ఆ కుటుంబానికి పరామర్శించడం, ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం కోసం ఎటువంటి ఆదేశాలు ఇవ్వడమైనా మీరు చేశారా? అసలు ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ప్రశాంతంగా నిద్రపోతున్నారా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా? ఎంతసేపు ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికైనా, డిప్యూటీ సీఎం గారికైనా, మంత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా కామెడీ స్కిట్స్ చూసి నవ్వడం, ఎంజాయ్ చేయడం మీద ఉండే శ్రద్ధ, ఇలా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే వాళ్ళకి రక్షించాలి అనే దాని మీద లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని మహిళల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఉపయోగించట్లేదు. ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు ఏ విధంగా చేయాలి, ఎలా అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద కక్ష సాధింపుకు ఉపయోగించాలి అన్న దాని మీదే దృష్టి పెడుతున్నారు తప్ప ఆడపిల్లల్ని రక్షించడం మీద దృష్టి పెట్టట్లేదు. అందువల్ల ఇలాంటి పనులు చేసే దుర్మార్గులు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది. మేము ఎలాంటి దారుణాలు చేసినా, ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా మాకు శిక్షలు పడవు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న ధైర్యంతో రోజు రోజుకి బరి తెగించి ఇలాంటి సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొన్న విశాఖపట్నంలో తల్లి కూతుర్ల మీద దాడి, చనిపోవడం ఎంత దారుణం. ఇన్ని సంఘటనలు చేసే దుర్మార్గులు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది. మేము ఎలాంటి దారుణాలు చేసినా, ఆడపిల్లల మీద ఎటువంటి అఘాయిత్యాలు చేసినా మాకు శిక్షలు పడవు ఈ కూటమి ప్రభుత్వంలో అన్న